మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ ఉమ్మడి జిల్లా సమావేశం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లా సమావేశంలో గతంలో జేఏసీ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకున్నాం. గతంలో ఎమ్మెల్యేలందరికీ కూడా, మంత్రులకు ఎమ్మెల్యేలందరికీ కూడా మెమోరాండం అందించడం, ఆ తర్వాత మొత్తం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను, ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులను సందర్శించడం, ఆ తర్వాత మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మిగతా ప్రజాప్రతినిధులకు కూడా ఈ మెమోరాండాలు ఇచ్చడం. ఈ మెమోరాండాల సారాంశం ఏంటంటే, ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలి. దాని కొరకు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి, జిల్లా సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఏకతాటిగా ముక్తకంఠంతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ జిల్లాను ఆదుకోవాలి. కరువు బారిన పడి గత శతాబ్దాల నుంచి క్షతగాత్రులుగా మిగిలిన పాలమూరు జిల్లాలను ఆదుకోవాలని చెప్పే ఎజెండాతోన అన్ని పార్టీలను, అన్ని పక్షాలను కూడా కలవడం జరిగింది. అందరి నుంచి కూడా చాలా సహేతుకమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి జేఏసీ తరఫున వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జేఏసీలో ఏంటంటే ఈ కార్యాచరణ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకున్నాం. జూలై 19న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ ఉమ్మడి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రజాప్రతినిధులను, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అందులో ఈ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపైన సుదీర్ఘంగా చర్చించుకోవడం, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైన, వాటిపైన తీర్మానాలు చేయడం అనేది జరుగుతుంది. ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ తర్వాత, సమావేశం తర్వాత భవిష్యత్తులో జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ అన్ని రకాలుగా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి చేస్తున్నాం. అవసరం వస్తే పాదయాత్రను కూడా చేయాలని, ముఖ్యంగా డిండి ప్రాజెక్టు ఏదో దగ్గర ఏదైతే అక్రమంగా జీపీఆర్ లేకుండా అక్రమంగా ఏదుల దగ్గర నిర్మిస్తున్న డిండి ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దీనిపైన కూడా ఆగస్టులో పాదయాత్ర కూడా చేయాలని చెప్పి మా జేఏసీ ఉమ్మడి జిల్లా జేఏసీ కమిటీ తీర్మానించింది. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో తదుపరి కార్యక్రమాన్ని మళ్ళీ చేస్తాం. మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా జేఏసీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసుకొని ఈ జిల్లా ప్రయోజనాల కొరకు, ఈ జిల్లా భవిష్యత్తు కొరకు జేఏసీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పి ఒక తీవ్రమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా సమావేశ అధ్యక్షులు, ఉమ్మడి జేఏసీ కో చైర్మన్ ఎక్కెం జనార్దన్ గారు, తర్వాత వివిధ జిల్లాల జేఏసీల బాధ్యులు చెప్పినట్టుగా మేము ఒక గొప్ప ఉద్యమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో జలసాధన కోసం నిర్మాణం చేస్తాం. ఈ అవసరం ఎందుకు వచ్చింది అంటే, అసలు తెలంగాణ ఉద్యమమే మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభమైంది, నీళ్ల కోసం ప్రారంభమైంది. అందరూ మహబూబ్నగర్ వలసను, కరువును, నీళ్లను మాట్లాడి తెలంగాణ ఉద్యమం ద్వారా ఒక హామీ ఇచ్చిండ్రు. మహబూబ్నగర్ ప్రజలకు తెలంగాణ ఉద్యమం రుణపడి ఉంది. ఎందుకంటే తన ప్రధాన ఎజెండాను చర్చిస్తూనే తెలంగాణను కూడా మహబూబ్నగర్ చర్చించింది. అందరూ హామీ ఇచ్చిండ్రు, ఇవాళ అందరూ మౌనంగా ఉంటున్నారు. అది సరైనది కాదు అని మేము స్పష్టంగా తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి, ఉద్యమానికి అందరికీ తెలియజేయదలుచుకున్నాం. తర్వాత మహబూబ్నగర్లో అనేక పార్టీలలో మనకు రాజకీయ నాయకులు ఉన్నారు, అనేక పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల నాయకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు ఏ పార్టీలో ఉండేది మీ ఇష్టం, కానీ మీకు పదవులు ఇచ్చేది మాత్రం మహబూబ్నగర్ ప్రజలు. టికెట్లు పార్టీలు ఇవ్వచ్చు కాక, పదవులను తమ ఓట్ల ద్వారా, తమ విశ్వాస ప్రకటన ద్వారా
మహబూబ్నగర్ ప్రజానీకం మీకు పదవులు ఇస్తున్నారు కనుక మహబూబ్నగర్ ప్రజానీకానికి మీరు రుణపడి ఉన్నామని అనుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. కనుక మహబూబ్నగర్ జిల్లా రాజకీయ నాయకత్వం అంతా తమ పార్టీల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మహబూబ్నగర్ పరిస్థితులను మార్చడానికి సిద్ధంగా రావాలి, కానీ మహబూబ్నగర్లో చాలా జరిగిపోయిందని చెప్పడానికి వీల్లేదు. మూడో విషయం ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాలో 2 రకాల రాజకీయ నాయకత్వాలను మేము ప్రాతినిధ్యాల ద్వారా కలిసినప్పుడు మాకు అర్థమైంది ఏమిటంటే అధికారంలో ఉన్న వాళ్ళేమో ప్రజలు మమ్మల్ని గెలిపించినారు అనే ఒక సంతోషంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, మీరు మాకు ప్రజలకు న్యాయం చేయకపోతే కష్టం అనే విషయం వాళ్ళకి స్ఫూర్తిగా చెప్పినన్నాను. వాళ్ళు ఇంకొంత ధైర్యం చేసి ఇంకొంత శ్రద్ధతోటి మహబూబ్నగర్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఏమనుకుంటున్నారంటే మేము చాలా పని చేసినాం కానీ ప్రజలే మమ్మల్ని అకారణంగా ఓడించిండ్రు అని అట్లా ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలు సార్వభౌమాధికారం ప్రజలది. భారతదేశంలో ఎవరు పాలకులుగా ఉండాలనో ఏ టైంలో ఎవరేం చేయాలనో ప్రజలు నిర్ణయిస్తారు. అట్లా ప్రజలు ప్రకటించిన దాన్ని గౌరవంగా స్వీకరించి మేము ఫ్యూచర్లో చాలా పనిచేస్తామని చెప్పే ఒక చర్యకు పూనుకోవాలి తప్ప చాలా చేసినాం అనడానికి లేదు. ఎందువల్లంటే మేము తిరిగినటువంటి ఏ ప్రాజెక్టు కూడా, మన జిల్లాలో చేపట్టిన ఏ ప్రాజెక్టు కూడా 2005లో చేపట్టినవి కానీ 81లో చేపట్టిన జూరాల కానీ 45లో మొదలయ్యి 55 నాటికి పూర్తయిన ఆర్డిఎస్ కానీ ఇవాళ ఏ స్థాయిలో కూడా పనిచేయడం లేదు. మహబూబ్నగర్ జిల్లాకు న్యాయమైనటువంటి నీళ్లు ఇవ్వడం లేదు. అవన్నీ కూడా వాటిలో ఏ ఒక్కటి కూడా పూర్తయిందని ప్రభుత్వం గుండె మీద చేసుకొని ప్రకటించే పరిస్థితి ఏ ప్రాజెక్టు విషయంలో లేదు. కనుకనే మేము పెండింగ్ ప్రాజెక్టులను 3 రకాలుగా చూసి, 1 దీర్ఘకాలంగా చేపట్టి పూర్తి కానివి, 2 మధ్యకాలంలో చేపట్టి ఇటీవల చేపట్టినా కూడా వాటిని అరకొరగా వదిలేసినవి, 3 చేపట్టవలసినవి. ఈ 3 రకాలుగా మేము ప్రాజెక్టుల కొరకు డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ప్రాజెక్టుల పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేసి అందుకోసమే ఏర్పడింది. ఇది ఒక నిర్మాణాత్మకంగా కృషి చేస్తుంది. ఈ ఉద్యమాన్ని మహబూబ్నగర్ ప్రయోజనాల కోసం చేపట్టిన ఉద్యమంగా చూడాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ విజ్ఞప్తిని మొదట అధికార పార్టీ శాసనసభ్యులకు, ఎంపీలకు లేఖలు ఇవ్వడం, తర్వాత ప్రతిపక్ష మాజీ శాసనసభ్యులందరికీ కూడా లేఖలు ఇవ్వడం, ఇది మాత్రమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులకు ఒక 1000 మందికి మేము విజ్ఞాపన లేఖలు ఇస్తున్నాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. అది జూలై 10th దాకా 15th దాకా కూడా నడిపిస్తాం. ఒక 1000 మంది ప్రజాస్వామికవాదులకు లేఖలు విజ్ఞాపనలు ఇస్తాం. దానికన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి లేఖను జతపరుస్తున్నాం. ఈ పాత్రికేయ సభ ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే మనము ఫలానాని చెప్పుకోవడంలో కాదు గొప్ప, ఆ ఫలానా బాధితులకు న్యాయం చేయడంలోనే గొప్ప ఉంటుంది. ఇది మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రాధాన్యతలో మూసీ గురించి మాట్లాడుతున్నారు, RRR గురించి మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో మీరు మహబూబ్నగర్కు 35 లక్షల ఎకరాల భూమికి ప్రతి ఎకరాకు 1 పంటకైనా నీళ్ళు ఇస్తానని మాట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా సీరియస్ విషయం ఏంటంటే అమ్రాబాద్కు నీళ్ళు ఇచ్చే చర్యను ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. అమ్రాబాద్కు అక్కడ చెంచులు ఉన్నారు. మీరు సోలార్ పెట్టి బోర్ తీస్తామంటే బోర్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయింది. ఫ్లోరైడ్ ప్రాంతం కంటే డేంజర్ వాటర్ ఉంది భూమి గర్భంలో అమ్రాబాద్లో. అందువల్ల మీరు చంద్రసాగర్ నుంచి అమ్రాబాద్కు నీళ్ళు ఇవ్వడం ద్వారా తొలి మానవులలోకి, ఆదివాసులందరిలోకి చాలా పురాతనమైన మానవులు ఎవరంటే చెంచులు. వాళ్ళున్న ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి చంద్రసాగర్ అమ్రాబాద్ లిఫ్ట్ వెంటనే చేపట్టాలి. 3 TMCలు నీళ్ళు ఇవ్వడానికి చిన్న పని, చాలా తక్కువ పనితోటి 6 నెలల్లో నీళ్ళు ఇవ్వచ్చు. వాళ్లకు ప్రభుత్వానికి అంత సమర్థత ఉంది లేదని మేము అనుకోవడం లేదు. టెక్నాలజీ ఆ స్థాయిలో ఉంది లేదని మేము అనుకోవడం లేదు. అది చెయ్యాలి. రెండవ చర్యగా నాగర్ కర్నూలు జిల్లాలోనే ఇవాళ పాలమూరు రంగారెడ్డిని మొత్తం తరలించేది మా వాళ్ళందరూ చెప్పిండ్రు. ఆ డిండి లిఫ్ట్ అనేది ఆపాలి. ఎందుకంటే అది డిండి లిఫ్ట్ కాదు. పాలమూరు రంగారెడ్డి నీళ్లను అక్రమంగా, దొంగతనంగా, ఏ పెద్ద దాదువు లేకుండా, ఏం లేకుండా తరలించకపోవడం, దాని కొరకు మహబూబ్నగర్ జిల్లా భూములు ఉంచడం. ఏవవి? కల్వకుర్తి ఆయకట్టు, పాలమూరు రంగారెడ్డి ఆయకట్టు. మనం బతకవలసిన భూమిని ఇట్లా గద్దొచ్చి కోడిపిల్ల అన్నట్టుగా రైతులు గోసపడుతున్నారు. ఆ ఎర్రవల్లి, గోకారం వాళ్ళందరూ ఇప్పటికి 206 రోజులైంది వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. అది రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.